పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడవగు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలంన సజీవులుగా మమ్మలను క్షేమంగా నిద్ర లేపినావు తండ్రి, స్తోత్రము. నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలంన తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. ఎప్పుడైతే మేము నీ యందు భయభక్తులు కలిగి ఉంటామో, మేము కోరుకొనవలసిన మార్గమును నీవు మాకు బోధిస్తావు ప్రభా. ఎప్పుడైతే నీవు ఆ విధంగా చేస్తావో మేము నెమ్మది కలిగి, మా ప్రాణం నెమ్మదిగా ఉంటుంది, మా సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది. దేవా, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12-13 వచనంలో రాయబడిన ఈ మాటలను మేము ధ్యానిస్తూ, నాయన నిన్ను స్తుతిస్తూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అవును ప్రభా, ఈ ఉదయకాలంన మేము తిరిగి మా పనులలోకి వెళ్తుంటుండగా మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. ఏ పని చేయడానికైనా మీ యొక్క జ్ఞానం ఎంతో అవసరం. మాకు జ్ఞానం కొదువుగా ఉన్నది, మాకు జ్ఞానం అనుగ్రహించండి. మీరు ధారాళంగా ఇచ్చే దేవుడు. మా మాటలు, తలంపులు, మా క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని మేము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మాట్లాడినట్లుగా, మహిమకరంగా మా జీవితాలు ఉండినట్లుగా, ఉత్తమమైన పనితీరును ప్రదర్శించినట్లుగా మాకు సహాయం చేయండి. మేము ఈ దినం ఏ మార్గంలో వెళ్ళాలో దానిని మాకు బోధించండి ప్రభా. ఉదయకాలంన నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయండి. మా నాయన, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ముఖ్యంగా విద్యార్థులను దీవించమని, వారందరి చదువులలో మీరు తోడై ఉండి నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి దేవా. మేము ఎక్కడ నడిచినా, ఏ విధంగా ప్రయాణం చేసినా, మా ప్రయాణం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవా. మా ప్రతి పనిని కూడా సఫలం చేస్తానని ప్రభా, మేము నిన్ను ప్రార్థించినప్పుడు మా ప్రార్థనను అంగీకరిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నందుకు వందనములు. మా కుడి ప్రక్కన మీరు మాకు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, ఈ దినమంతయు మా పని అంతటిలో కూడా మీ కాపుదల, భద్రత, క్షేమము మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా జయమును అనుగ్రహించి మేము నిన్ను స్తుతించే కృపను దయచేయమని ప్రభా, ఎల్లవేళలా నిన్ను స్తుతిస్తూ ఎడతెగక ప్రార్థిస్తూ ఉంచుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.